ఓయ్ బుద్ధి లేని పెద్ద మామ ఏంటి ఇందాక మామ అంటే ఎవడరానికి మామ అంటావా? ఇదిగో నాతో పెట్టుకోవద్దు, నేను ఎంత నాకే తెలీదు. నాకు తెలుసు మామ. రైట్. అది సరే, ఏంటి గుంటూరులో 2 గుంటలు మెయింటైన్ చేస్తున్నావు ఉంటాయి ఏంటి మ్యాటర్? ఏంటి నిజమా? రేయ్, ఆయన నువ్వు సరిగ్గా ఊరుకోవే. చెప్తా. నువ్వేంటి ఆడి ఎవడకో మామకు తెలియకుండా 10 రూపాయలు వడ్డీకి డబ్బు ఇచ్చావంట. ఆడెగ్గుట్టిన వాడిని తేలిగుట్టిన దొంగలాగా సైలెంట్ గా సైడ్ అయిపోయి ఉంటా. ఏమే నిజమేనా? ముందు మీరు చెప్పండి, అది నిజమా? కాదు, నువ్వు చెప్పు, నిజమేనా డబ్బులు ఇచ్చింది? ముందు మీరు చెప్పమంటున్నాను, అది నిజమా? వాడు చెప్తున్నాడు గుంటూరు సంగతి, అది నిజమా? నాకంత ఓపిక ఎక్కడుంది? నీతోనే చేస్తున్నాను. ఎంతసేపు చెప్పు. నా ఇష్టం, నా సొమ్ము. ఏ మంచి మర్యాద లేని మధ్య మామయ్య, మామ అంటే ఊరుకోవా? ఇదిగో నా సంగతి నీకు తెలియదు. ఓహో. నేను అద్దాలు తీసానంటే మనిషినే కాదు. తీగిపోయినా నువ్వు మనిషివి కాదులే మామ. ఏమే వీడిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. మీకు నోరుందిగా, మీరు చెప్పొచ్చుగా. నీ నోరు పెద్దది కదా. నా నోరు పెద్దదా? మరి పెద్దది కాదు, చిన్నదనుకున్నావా? నీ నోరు పడ- ఏంటి నోరు పడంటావేంటి? నీ ఇంటికి వచ్చానా, నీ ఇష్టం బాగుంటారా? మా ఇంటికి వచ్చావు కాబట్టి మాట ఏ సిగ్గులేని చిన్న మామ, మామ అంటే చంపేస్తావా? నేను అది వాళ్ళతో మాట్లాడను. పర్వాలేదు, నేను మాట్లాడతాను. ఏయ్! అవునులే కానీ మామ, మీ ఏరియాలో నువ్వు ఎంపీ బామర్దని చెప్పి అందరూ విసిగిస్తూ ఉంటే రాత్రిపూట ముసుకేసుకుంటే ఎవడ కూర్చాడా కోత? ఇంకెవరు మీ ఆవిడే? ఏమే, నిజమా? నాకు ఇదే పనా? ఇదే పని అని తిప్పుతావేంటి? మీరే తిప్పుతున్నారు, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది? వాడు చెప్తే నమ్మేడువేనా? నిజం కాబట్టి నమ్మాల్సి వచ్చింది. మరి సరే కానీ మామ, ఎందుకు గిరిజేది మామ. రా, నా కూతురు పేరెత్తావంటే చంపేస్తాను. ఓకే మ్యాన్, కూల్ కూల్ మ్యాన్. హాయ్ మర్దల్స్. పోరా ఇడియట్. వస్తున్నా. ఏ గీత, నీ ముగుడేనే అప్పుడే డైవర్సా? యుఎస్ వెళ్ళాడు దున్నపోతు. హో, పని మీద వెళ్ళాడా పారిపోయాడా? నోరు తెరిస్తే ఓ అది సరే కానీ పెళ్లికి ముందు మన ఎపిసోడ్స్ ఏమైనా గుర్తుకొస్తున్నాయా? హౌ డిడ్ వావ్, సూపర్ డ్రెస్. నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది, కళామందిర్లో కొన్నా. యా. ఎవరితే నన్ను ఇడియట్ అని పిలిచింది? అఫ్ కోర్స్ నేను ఇడియటే కావచ్చు, కానీ ఇడియట్ అంటే ఏడియట్ ఊరుకోడు. ఊరుకుంటే వాడు పెద్ద ఇడియట్ అవుతాడు. కమాన్ చెప్పండి. నేనేరా ఏం చేస్తావు? నేనేం చేస్తానే, నీకు చేయాల్సినంత దేవుడే చేశాడు. నీకు ఇలాంటి ఫేస్ ఇచ్చి. నీతో మాట్లాడిన ఒకటే, దున్నపోతో మాట్లాడిన ఒకటే. అయ్యో పాపం, నువ్వు దొన్నపోతో మాట్లాడతావా? నువ్వు గేదువా తమరే? నాతో పెట్టుకుంటే ఫస్ట్ తప్పడతావు. నేను ఆల్రెడీ పశ్చాత్తాపడుతున్నా, ఇంత క్లోజ్ రేంజ్ లో నీ ఫేస్ చూస్తున్నందుకు. రేయ్! రేయ్! నాతో పెట్టుకోకండి. నాతో పెట్టుకుంటే మీ కంచులకు అంచులు ఊడిపోతాయి, అంచులకి పంచర్లు పడిపోతాయి. అవునే గిరిజనే. నిన్ను ఇలా కాదురా, ఇంకెలా? భరత్ సింహానాయుడు, అచ్యుత నాయుడు, ఆదికేశవ నాయుడు. నీకెంత ధైర్యం రా? ఆడపిల్లలు ఏడిపిస్తావా? ఆడ పిల్లలు ఎవరు లేరురా, అందరూ ముదిరిలే. సరిగా చూస్తావు? నీ అంతు చూస్తా. నీ పొట్ట దాటాక నీ బాడీ పార్ట్లే సరిగా చూసుకోలేదు, నువ్వు నా అంతేం చూస్తావు బే? ఏయ్! రేయ్! ఓయ్! రేయ్! ఏయ్! రేయ్! ఏ పోరా. నువ్వే పోరా. గిరిజేద్రా, గిరిజక్క! మనకి ఇది జైల్లాగానే ఉంది. హారతి తీసుకోండి నాన్న. అంకుల్ ఇది నా కూతురు కాదు, నా పెంపకం. అందంలోనూ ఫస్టే, అణుకుల్లోనూ ఫస్టే. దీన్ని ఎన్ఆర్ఐకి ఇచ్చేస్తా, చూస్తా ఉండండి, ఇది ఎక్కడికో వెళ్ళుద్ది. ఎన్ఆర్ఐకి ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది? 2 ఏళ్ళకి కడుపు అవుద్ది. 3 ఏళ్ళకి లావుద్ది. మీరు తోడేళ్ళు కాదయ్యా, తోడేళ్ళు. గిరిజక్క, చాలా లేట్గా come here. అర్థమైంది. అదే కానీ కూర్చోలో పెట్టి బెజవాడ పంపించాలి. దానికి నీ తోడు కావాలి, త్వరగా రాక. ఉండ్రా, పరిగెత్తి పెప్సీ తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది. నువ్వు ఈ రీమిక్స్ సామెతలు ఆపుతావా? ఇవాళ నా చేతిలో వాడికి 3 నాలిగింది. ఏంట్రా నిగోలా? ఎంత బాగా నటిస్తున్నావక్క. ఇంట్లో సుబ్బులు, వీధిలో పబ్బులు. అరే, బయట పబ్బుల్లో తిరగాలన్నా, దానికి డబ్బులు కావాలన్నా ఇంట్లో సుబ్బుల్లా నటించాలి. నీ దగ్గర చాలా మ్యాటర్లు ఉన్నాయి మా తల్లి. పైకి వస్తావులే కానీ ఏంటి అజయ్ గడి గోలా? అక్క, పోయిన పండక్కి నువ్వు అజయ్ గడికి ఇచ్చిన డోసు గుర్తుందా? పైన కింద మండుంటుంది.
పుండు ఇంకా మానుండదు. సీట్లో ముళ్ళు పెట్టి నా సీటుకి ముళ్ళు పడేలా చేస్తావే. వదల గిరిజాలి, వదల. ఒరేయ్, నువ్వు నన్నేమీ చేయలేవురా. నమస్తే బాబు. ఒరే రామగిరి, అయ్యా ఇందాక పెద్దమ్మని కలిసినప్పుడు అడోడు ఆ ముద్దు కృష్ణ గడితో పెట్టుకోవద్దని ఇంద్రా. అందుకే వాడు కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా అంటావు. మంచి ఐడియా బాబు. కానీ నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే ఆ? అది కాదురా. ఇప్పుడు నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోగా నా చేతిని కొట్టేస్తే ఆ? బాధేస్తుంది కదరా. ఫీల్ అవుతారు కదా బాబు. అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు తిరిగి ఇవ్వపోగా నా చేతిని కొట్టేస్తే మండదా. ఆ? అంటే నేను వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వాడు నాకు తిరిగి ఇవ్వపోగా నా చేతులు కొట్టేస్తాడా. ఎంత ధైర్యం రా వాడికి. ఎరా ఉడుంకా బచ్చే, నీ షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్ ఇవ్వా. నా చేతిలో ఎంత చూస్తాను రేయ్. నేనైతే సిల్లీగా ఉంటారా, సిల్లీ ఫెలో. హనుమంతుల ముందు కాదు నీ కుప్పు గంతలు. నా పొట్టలో పొలం ఉంది కాబట్టి స్లో అయిపోయాను, కానీ నీ ఎక్కడ వస్తున్నా చూడరా. ఈ స్టంట్లన్నీ ఎక్స్పర్ట్స్ చేత చేయబడుతున్నాయి. ప్లీజ్ డోంట్ ట్రై ఇట్ అట్ హోమ్. ఊకిలా ఒకటే, నేను నడిచి వచ్చినా ఒకటే రా. రేయ్, నువ్వు చిన్నప్పటి నుంచి కొడుతున్నావు కదరా, దానికి తిరిగి చెల్లు. ఎప్పుడైనా నేనే కొట్టాలరా, నువ్వు కొట్టకూడదు. అదే లెక్క అతికినావా. పాయింట్ మీద పడి మెక్కుతున్నావు కదా పీగల్లాగా. అయితే ఏం పీకుతావరా? వాలీబాల్ తో కొడతారా, వాడికే బాల్. అవునరా, అవుకే లాల్. నాకు ఈ ప్రపంచంలో నచ్చింది రెండే రెండు. ఒకటి నువ్వు, రెండు సీన్లు కట్ చేసిన ఇంగ్లీషు సినిమా. నీ సంగతి తర్వాత. ఎక్కడికి వెళ్తావరా నన్ను తప్పించుకుని? అరే అక్కడ దారి లేదు రా, దొరికావరా నువ్వు. ఎక్కడ రా రే, నువ్వు కోతి మీద నేను కొండ పుచ్చుని రా. వద్దురా, ఇదేంటి రే, నువ్వు నన్ను పట్టుకుంటే నన్ను నువ్వు కాపాడినట్టు, అదే నేను పట్టుకుంటే నన్ను నేను కాపాడుకున్నట్టు రా. ఊరి నీ పిచ్చ. రూపాయి బిల్లా అయితే నాదే. ఒసే గిరిజ, బి సరోజ. ఒరేయ్, నా పేరు బి సరోజ కాదురా, గిరిజరా. రుద్దుకోలేం. మావా, అజయ్ ఏం చేశాడో చూసావా? చూడండి మావయ్య, అజయ్ ఏడుపేస్తున్నాడు. రే అజయ్, ఇట్రారా. మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారో తెలుసా చిన్నాన్న? ఏం చెప్పలే. అరే భరత్, ఏంటి అజ్జగాడు? వాడికి 100 తప్పులు ఛాన్స్ ఇచ్చా. 99 ఫినిష్, 1 బ్యాలెన్స్. తర్వాత వాడు ఫినిష్. ఈ రింగ్ టోన్ విన్నావా? ఇది పిల్లల అరుపు. ఏది వినిపిస్తా? జస్ట్ మిస్. కత్తి తీసుకొని వచ్చాడు. ఎక్కడ్రా? పద, ఇక్కడే సీరియల్ చూస్తుంటే తీసుకొచ్చా. అమ్మయ్యా, ఐ వెరీ సారీ. వద్దు నాన్న. నీకు ఫ్రెండ్ అని తెలిస్తే ఇంట్లో గుండు కొడతారు, తిండి కడ్డి కొడతారు. అందుకే నిన్ను తిడుతూ నటిస్తూ జీవిస్తూ నరకం అనిపిస్తున్నా బాబా. చిన్ని బావా. నో కాంప్రమైజ్. అందరు నిన్ను తిడుతుంటే నాకు మండుతుంది. ఆ పెద్దవాళ్ళ సంగతి వదిలేయి, ఆ ముద్దునిష్టగాడేంటి బావా మనల్ని ఆస్ట్రేలియాలో ఇండియన్స్ ని చూస్తున్నాడు. మనం వాడికి సామాజిక న్యాయం అంటే ఏంటో అర్థమయ్యేట్టు చేయాలి. దానికి నా దగ్గర ఇంకో పథకం ఉంది బావా. నగదు బదిలీ పథకమా? అది వర్కౌట్ అవ్వలేదుగా. దీనికి రాజీవ్ టీ షర్ట్ పథకం వేస్తాను. ఓ యా. బావా, ముద్దు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏంట్రా? టీ షర్ట్. మరి చీప్ లాగా ఉంది. బావా, ఏంటో చెప్పేశావు? దీంట్లో ఏముందో తెలుసా? ఏముంది? టంటడాయ్, ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ. బాగుందిరా. థ్యాంక్స్ రా బండ. బాబా,
వేసుకో చూపించు బావా. ఏహే ఏంద్రా నీకు నేను ఇంత పిచ్చి ప్రేమ కరెక్టే సరిపోయిందిరా. పోదరా ఎంత చండాలంగా ఉందో, ఎంత సూపర్ గా ఉందో. బావా నీకు ఇంకో ప్రెసెంట్. చెంగేంట్రా? ఈ టీ షర్ట్ ఎవరికో తెలుసా? అజయ్ గాడి. అజ్జయ్ గాడికా? ఎస్. దీంట్లో ఏం రాసిందో చూడు. పెద్ద వెదవా. కరెక్ట్. ఇది అజయ్ గాడు వేసుకుంటాడు, పెద్దది అయిపోతాడు. ఎలా ఉంది? సూపర్. ఏ అజయ్ ఇటు రారా. ఈ టీ షర్ట్ నీకే, పంట చేసుకో. థ్యాంక్స్ రా. వేసుకో చూపించా. ఇక్కడ అంటే నాకు అబ్బాయిల ముందు కొంచెం సిగ్గెక్కువ, పక్కకెళ్ళి మార్చుకుంటాను. అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య మీ టీ షర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీ షర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీ షర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండోది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. హాయ్ బీ సరోజా. బట్టలు మార్చుకునేటప్పుడు గదిలోకి రాకూడదని మేనస్ లేదు. ఆ తలుపు బొక్క నుంచి మొత్తం క్లియర్ గా చూసి తమరు బట్టలు వేసుకున్న తర్వాత వచ్చాం. ఏడ్చావులా గానీ ఎందుకు వచ్చావో ఏడు. నేను పెద్దమ్మ రమ్మంటుంది గొడ్ల జావుడులోకి. సర్లే నువ్వు దయచేయి. గ్రీన్ అంటే నాకు చాలా ఇష్టం. లంగా కూడా గ్రీనేనే. నిన్ను Stupid idiot. నా కూతురు గదిలోకి ఎందుకెళ్ళా? నా సంగతి వదిలేమమ్మా. అసలు నేను వెళ్ళంగానే టక్కన ఓని తీసి పక్కన పడేసింది. ఆ సంగతి ఏంటో కనుక్కోండి. నిజమా? గిరిజా 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 అజయ్ గారి గదిలోకి రాగానే ఓని తీసి పక్కన పడేసావా? అది కాదు నాన్న. పడేసావా లేదా చెప్పు. పడేశాను కానీ. పడేసావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. గదిలోకి ఎవరన్నా మగాలు రాగానే ఓని తీసి పడేయమ్మా. నువ్వు పోరా. చేసిన పనికి ఈయన తిట్టే ఛాన్స్ మిస్ అయింది. అది చేసిన పనికి మీరు నన్ను అంటారు. నిన్న అనకపోతే పక్కన గ్రీన్ బాగుంది. వెళ్ళనన్నమాట. నాకు గ్రీన్ ఇస్తే వెళ్తా. మీకు తెలుస్తుంది. తెలుస్తుంది కాబట్టి నిన్న అంటున్నాను. నేనే దొరికాను అన్నిటికీ. ముందా తిప్పుడు అవ్వకపోతే కొడతాను. కొట్టండి మీ సంగతి ఏం చెప్తా. తిరిగి కొడతావా? ఏయ్ ఏంటి ఇది? వాడు విసిగిస్తున్నాడు నాన్న. విసిగిస్తే ఓని ఇచ్చేస్తావా? ఇదంతా నీ పెంపకమేనే. నేనే పెంచా. ఎవరన్నా విసిగిస్తే ఓని తీసి చేతిలో పెట్టమని. అమ్మా ఏ సుష్మి. ఓ నువ్వు పోరా. ఓకే. కొట్ల సావిడికి వచ్చేసాయి. వస్తానులే పో. గొడ్ల సావిడేంటే? గొడ్ల సావిడ అంటున్నాడు, నువ్వు వస్తానంటున్నావు. మధ్యలో నేనేంటి? పగిలింది. ఇట్రారా. వట్టనియా? నీకో విషయం తెలుసా? తెలీదు. కూర్చో చెప్తా. నువ్వు పడ్డావురా, అదే విషయం. ఏం చమకిచ్చావన్నయ్యా. సరే నేను సింపుల్ గా ఒకటి పొడుస్తాను, ఇప్పుతావా? చెప్తాను. దగ్గర రమ్మనంగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకొని కెవ్వని అరిచేది ఏంటనయ్యా? దగ్గరకు రమ్మనగానే వచ్చి చెంప మీద చేయి పెట్టుకుని కవ్వమని అరిచేదా? ఏమరా నువ్వే చెప్పుకో. షూరా అన్న? షూరే. దగ్గరికి రా. నువ్వే అన్నయ్యా. నేను నా చేతిలో చచ్చావురా. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చచ్చివ్వరు. అమ్మదయ్యం. నీకు అసలు బుద్ధుందా? ఏమైందా? ఒక పక్క గీత పెళ్లి చేసుకోబోతుంటే దాన్ని లేచిపోదామని అడుగుతావా? ఏంటి నీ ప్రాబ్లం? నేను అడగలేదని చెప్పా. అయినా నిన్ను ఎవడు గోకుతాడే? బుద్ధునే ఏదో గోకడు. ఏం మొద్దునాయాలు తప్పితే. ఆగు బాబా. ఏం జరిగిందో నేను ఊహించగలను. ఆ అజయ్ గాడు ఏదో తింగరు పని చేస్తుంటాడు, నువ్వు కంగారు పడి కొట్టడానికి బయలుదేరావు. అవునా? ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ యూ బాబా. ఏమైందిరా? గిరిజక్కకి నువ్వు ప్రేమలు కులుస్తుంటే గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూస్తుంది. అవునా? అవునరా. గిరిజక్క నిన్ను పిచ్చి కుక్కలా చూడకుండా హచ్చు కుక్కలా చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలరా? ఈ రోజు ఇవ్వాలి అజయ్ గాడికి. అజయ్ గడక ఇదేం కిరికిరి? దిస్ ఈస్ గాంధీగిరి.
ఇక్కడే మన కహానీలో ఒక ట్విస్ట్ ఉంది. గిరిజక్క ముందు నువ్వు అజయ్ గారికి రోసిస్తే గిరిజక్క నీలో మున్నాబాయిని చూస్తుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత నీ పోలికలతో నువ్వు 100 చెప్పవే, మనిషి అన్నవాడు నీకు లైనే వేయడు. నాకు లైన్ వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆఖరికి మా ఫిజిక్స్ సార్ కూడా నాకు లైన్ వేస్తాడు. బాబోయ్. రోజుకొకడు ఫ్లవర్ ఇస్తాడు. ఓహో. అదిగో చూడు, నీ కళ్ళ ముందే ఒకడు ఫ్లవర్ ఇస్తున్నాడు. ఈ దోస్తానే ఏందన్నయ్య? ఏమైనా అజయ్ గారు గీజర్ ఏడిపిస్తాను నాన్న. అవును మావయ్య. అని కిందికి రమ్మను. ఇప్పుడు ఉందో నీకు ఏడిపించకపోయినా ఏడిపించానని చెప్తావే, ఇప్పుడు ఆట ఆడిస్తానే. వస్తున్నా. అమ్మ దీని అమ్మమ్మ, ఇది ఇంట్లోకే విశ్వనాథ సినిమా, బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా? దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తా. చీ 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 చీ. ఈ మధ్య హీరోయిన్లు అందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు. వీళ్ళ బాబులు ఈ ఫోటోలు చూడరా? బాబాయ్ నా ముడ్డి చూడు. మన గిరిజలాగా ఉందే. గిరిజలా ఉంటాం కాదు, గిరిజ లాగేసుకుంది, అది చూడండి. అయ్యో, చేతిలో గ్లాస్ ఉంది చూడు, గ్లాస్ లో డ్రింక్ కూడా ఉంది, అది చూడు. అహో, శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ప్లాన్ బి. అసలు ప్రాబ్లం ఏంటంటే అక్కకు రోసెస్ అంటే చాలా ఇష్టం. అది మనకు తెలియకుండా అజయ్ గడికి ఇచ్చేసాం. బట్ డోంట్ వరీ, నా పాపానికి పరిహారంగా అక్క గది నిండా రోసెస్ పెట్టేశా. ఎవరు పెట్టారో నన్ను అడిగింది. ముద్దుకృష్ణ బావ అని చెప్పేశా. అసలు నేను కదా ప్రింట్ తీసింది, ఆ ముద్దుకృష్ణ గారు. వాడెందుకు చేస్తాడు? ఏమో ఇలా అని అడుగు. అక్క నిన్ను అడిగితే నువ్వే అని చెప్పు. ఓకే ఓకే. ఐ లవ్ యు రా. ముద్దు నువ్వేనా? నేనే. కొడుతుంది. అవునే, ప్రింట్ నేనేస్తే వాడి ఫేస్ మీద హ్యాండ్ ప్రింట్ వేసావంటే? ఒరే సచ్చినోడా, నా ఇమేజ్ అంతా డామేజ్ చేసావు కదరా. వస్తున్నాడు. అసలు ఆయన జైలుకి ఎందుకు వెళ్ళినా? అన్న డిఎస్పీ కొడుకుని కొట్టిండు. తప్పుకోబే. బాల్తో కొడతావరా నన్ను? నేను ఎవరు తెలుసా? నా కొడుకునే బుక్ చేసి లోపల అన్నా అన్నా, మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ అన్నా. మినీ హ్యాపీ రిటర్న్స్ ఏందిరా? నేను వస్తుంది జైలు నుంచి, స్విట్జర్లాండ్ నుంచి కాదు. అన్నా, మన బస్సు రెడీగా ఉంది, ఊరికి పోదాం పద. 3 నెలలు జైల్లో కూర్చుంది, మూసుకొని ఇంటికి వెళ్ళాలి కాదురా. 3 నెలలు రా. లోపల మండిపోతుంది, కొత్తలాడిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామన్నా? డిఎస్పీ నేసేద్దామా? డిఎస్పీని కాదురా, జయమ 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 3 నెలలు గ్యాపే. 3 నెలలు గ్యాపే. వదలరా సచ్చినోడా. అవతల మీ బావ శేషాద్రి నాయుడికి మహేంద్ర నాయుడికి మళ్ళీ గొడవ మొదలైంది. నువ్వెక్కడే ఉంటే చంపేస్తారు గానీ నా మాటిని మీ ఊరు వెళ్ళిపో. నన్ను చంపే మగాడెవడే? అవతల ఇడ్లీ ఉడుకుతుంది. ఇడ్లీ ఉడికేలా వచ్చి వచ్చినవే. ఎక్కడికి వెళ్ళేది? లోపల మొగుడున్నాడు. ఎవరు మొగుడు? నీ మొగుడా? కాదు, నీ మొగుడు మృత్యుంజయ నాయుడు. మామా, ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? వామ్మ వస్తున్నాడు. అల్లుడు, జైలు నుంచి ఊరికి పోకుండా డైరెక్ట్ ఈడికే వచ్చినావు కదా మామా? అవును, నేరుగా ఇక్కడికే వచ్చా, ఎక్కడ ఆగలా. నీకు కూడా లోపల ఉడికిపోతుంది కదా మామా, సెక రేగుతుంది అల్లుడు. సచ్చినోడా. చూసారా, మగాడంటే మామరా. ఆ డౌట్ తెచ్చుకోవడానికే వచ్చా. చెప్పు మామా, ఆ మహేంద్ర గారిని ఎప్పుడేసేద్దాం? ఛాన్స్ ఇవ్వాలిగా. ఎలా చేద్దాం? ఎవరు లేనప్పుడు టైం చూసి. నువ్వు కూడా ఏంది మామా, మా నాయనలాగా టైము అంటావు?
నేను మాత్రం మా మహేంద్ర గారి మనుషుల్లో ఏ ఒక్కనైనా ఏ సాకే ఈ డాబా కదులుతా. నేను కూడా అంతే. ఏ రాముడు, నాకు ఒకే ఒక్క డజన్ బాటిల్ తీసుకురా. కొమ్మండి. హా. బావా కూల్ డ్రింక్. ముద్దు బావా కూల్ డ్రింక్. ఊరి తిని చెక్కమ్మటేసుకో. అమ్మా, లోపల డీటెయిల్స్ ఉండేదా వస్తుంది. యూరిన్ బ్లడర్ ఫుల్ అయిందిరా బాబోయ్. 8, 9, 89, 90. ముద్దు బావా కూల్ డ్రింక్. చేతులు కలిగి నోట్లోకి వస్తావా ప్లీజ్? పోయి గిరిజా, గిరిజా. అమ్మో యూస్ఫుల్ రా బాబోయ్. వాడిని నడిపేద్దాం అనుకుని వీడికి దొరికిపోయాను. కమాన్ పోయి. ఇక్కడ కూడా హౌస్ఫుల్. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్క మాత్రం ఉండాలి. అప్పుడే దేశం క్లీన్ గా ఉంటుంది, దాంతో పాటు మ్యాటర్ కూడా క్లీన్ గా ఉంటుంది. చెంపుని వాటర్ వాష్ చేస్తున్నానండి. నీ చేతి కూల్ డ్రింక్ తాగుతుంటే హాట్ డ్రింక్ లా కిక్ వస్తుంది గిరిజా. కమాన్ గిరిజా, పొయ్యి గిరిజా. అబ్బో ఏం చేయాలో తెలియట్లేదే. ఏదైతే అదేంటి, నా స్టైలే వేరు. తెలుగు వీరలేవరా, ప్యాంటు సిప్పు విప్పరా, నా బాడీ కాస్త ఇవ్వాలంటే బయట కన్ని పోసేయరా. కమాన్ సరిగా పోయి గిరిజా. ఆహా, దీంట్లో ఇంత ఆనందం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. ఆహా ఆహా. రే ఎవట్రా మా మరి నోట్లోనా? గిరిజా ఓణియదే. అజయ్ గారు లాగేశాడు. థ్యాంక్ గాడ్. అజయ్ గారు ఓణి లాగేస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్తుంది. కర్మ అంతా నీ పెంపుకోనే. నేనే పెంచా. ఎవరన్నా వచ్చి ఓణి లాగిస్తే దేవుడికి థ్యాంక్స్ చెప్పమ్మా అని. నువ్వు ఇంతకంటే దరిద్రం లేదు. చిచి, నా మొహం మీద ఉచ్చపోసాడు. అంతకంటే దరిద్రం ఇదే. అరే అజయ్, ఈ దాబాల బజ్జీలు బాగుంటాయి, కారాపరా. ఏ ఇంట్లో ఉండవా బజ్జీలు? కారాపే. జయమా, ఇప్పుడే పెట్టిన గుడ్డు తోటి ఒక ఆమ్లెట్. ఇప్పుడే కాల్చిన గరిటితో ఒక వాత పెడతా. ఇటండ్రా ఆ చెదీబే. ఎవర్రా మీరు? ఎవర్రా మీది? మాట్లాడవేందిరా మోగోడివా? లేకపోతే నన్ను చూసి ఉడుకు పుట్టి మాట పడిపోయిందా? ఎరా తిత్తి తీస్తానా యాలా? మామా గుర్తున్నానా? నేనెవడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడైనా సరే నన్నే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఫైటింగ్ చేయడానికి వచ్చావా? ఇద్దరు కొట్టుకుంటే దాన్ని ఫైటింగ్ అంటారు. ఒకడిని చెత్త కొడితే దాన్ని ఫైటింగ్ అనరు, సావ కొట్టడం అంటారు. అంటే నన్ను చావు కొడతావా? పైకి లెక్కకుండా కొడతా. అంటే దేనికి పనికిరాని కొడతావా? అసలు నువ్వు దేనికైనా పనికి వస్తావా? అరే అయితే మాట కీప్ కూడా ఉంది. నీ మొహన్ కీప్ కూడా ఉందా? దాని మొహం చూసావా? టాప్ డైవర్ట్ చేస్తావేంట్రా? నిన్ను మమ్మల్ని తరిమింది ఎవరు? శేషాద్రి నాయుడు చిన్న కొడుకు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకేం తెలుసు? నేను నువ్వు కొట్టిన కొట్టుడికి ఏదో హాస్పిటల్ చేరుంటాడు. ఇలా ఎత్తుక్కో. కింద చూడరా. చెప్పు. నన్ను వదిలేస్తాను మాట ఇచ్చావంటే నీకు ఐడియా చెబుతా. మాటిపోతే చెప్పవా? రేయ్ ఇది ఆప్షన్ కదరా, బెదిరింపు. చెప్పు. చెబుతా. ఆ శేషాద్రి నాయుడికి కూతురంటే ప్రేమ, అల్లుడంటే అంతకంటే ప్రేమ. ఆ అల్లుడు తన బిడ్డను చూసుకోవడం కోసం బెంగళూరు నుంచి ట్రైన్లో వస్తున్నాడు. కావాలంటే అన్నీ చేసుకో. అవును రీ, ఇప్పుడు నువ్వు అంత బిల్డప్ ఇచ్చావంటే వాడిని రిసీవ్ చేసుకునే దానికి స్టేషన్ కి పెద్ద బెటాలియనే వస్తుంది కదరా. కత్తి తీసావంటే ఇంకో ఐడియా చెప్తా. నువ్వు ముందు స్టేషన్లో వేసేసుకో. ఆడ ఎలా ఉంటాడు రా? ఎక్స్క్యూజ్ మీ, వాటర్ బాటిల్ ప్లీజ్. సైడ్ ప్లీజ్. సైడ్. నైస్ మీటింగ్ యూ. ఐ వాంట్ ప్యూర్ వాటర్.
వస్తున్నా. ఎంతకీ ఇది ప్యూర్ వాటరా బోర్ వాటరా? ప్యూర్ బోర్ వాటర్. కస్టమర్లు ఎప్పుడు కష్టపడకూడదమ్మా. నువ్వు శేషాద్రి నాయుడు గారు అల్లుడు? అవును. ఏ అటు చూడవే, నేను చంపడానికి మనుషులు వస్తున్నారు. ఎవరాళ్ళు? వాళ్ళు మీ మామగారు శత్రువులు. నువ్వు దొరికితే నరుకుతారు. అంటే నా బ్యాగ్ ట్రైన్ లో ఉంది. నీకు నీ బ్యాగ్ కావాలి ప్రేమ గారు? అమ్మో, life important. బతుకుంటే పోలేదు బ్యాగ్. అయ్య బాబాయ్, మా మామూలు ఏరియాలో ఎంత బలంగా ఉందో నాకు తెలీదు. కాశీ విశాలాక్షి మొదలు మీద. వాళ్ళు వేరే స్టేట్ అయ్యా. అయితే తిరుపతి వెంకటేశ్వర గానిపాకం గణేష్. దేవుడా, మా ఆవిడ ఈ ఏరియాలో ఎందుకు పుట్టించా స్వామి? అన్నయ్య వెనకాల చూడకుండా పరిగెత్తు. నువ్వు కూడా చేసి మీ బామ్. అయ్య బాబాయ్, తమ్ముడు బాంబులో నడిచి వచ్చేస్తాడు. ఆహా, తమ్ముడిది బాంబ్ ప్రూఫ్ బాడీ అనుకుంటా. అల్లుడు ఏమైంది అల్లుడు? ఎముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన దున్నపోతు కొమ్ములు టచ్ చేసి మరీ వచ్చాను మాయ. అబ్బా సరిగ్గా చెప్పు బావా, ఎవడన్నా చంపడానికి చూసినాడా? చూడటం ఏంటి బావా, ట్రై చేశారు కూడా. నా మీద బాంబులు వేసారు, చిత్తూరు అంతా నాతో టూర్ వేయించారు. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా చాలా హార్డ్ గా బిహేవ్ చేశారు బావా. సమయానికి దేవుడు తమ్ముడు స్టైల్లో వచ్చి నన్ను కాపాడాడు. ఎవరి అబ్బి? మీ శత్రువుకి శత్రువు అన్నాడు. ఎవరు నీ శత్రువు? మహేంద్ర నాయుడు. హత్యాగడిలో ఉన్నావు, నీకు మహేంద్ర నాయుడుతో శత్రుత్వం ఏందిరా? మహేంద్ర నాయుడు మా నాన్నకు శత్రువు. నేను మా నాన్న రక్తంతో పాటు శత్రుత్వాన్ని కూడా పంచుకొని పుట్టాను. తమ్ముడు సూపర్. మీ నాయనకి మహేంద్ర నాయుడుతో గొడవేంది? మా నాన్న మహేంద్ర నాయుడు అలనాటి స్నేహితులు. హైదరాబాద్లో ఉంటూ మా నాన్న మహేంద్ర నాయుడు కన్స్ట్రక్షన్లు బిజినెస్లు చూసుకునేవారు. ఒకసారి మా నాన్న కట్టిన బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. అయ్యో, అది మా నాన్న పడేశారని చెప్పారు. కొన్నాళ్ళ తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది. అది కూడా మా నాన్న పడేశారని చెప్పారు. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మీ నాయనకు ఏంది సంబంధం? అదే వెళ్ళి మా నాన్న అడిగారండి. అడిగాడు కానీ ఏమీ చెప్పలేదు. పైగా కొట్టి ఆయన జైల్లో పడేశారండి. మా నాన్న ఎందుకు కొట్టి జైల్లో పడేశారని మంగాపురానికి వచ్చాను. వచ్చిన ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడు తెలిసింది, సింహం లాంటి శేషాద్రి నాయుడు గారిని చూసి వాళ్ళెక్కడో భయపడి దాంకున్నారు. ఇంకా చేసేదేం లేక రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో మా అన్నం తరుక్కుంటూ వాళ్ళ మనుషులు ఆ మహేంద్ర నాయుడు మనిషి అల్లుడు ఎత్తుపోయాడు బావా. ఏయ్, నన్నేనా? వాళ్ళు ట్రై చేశారు కానీ తమ్ముడు నన్ను కాపాడాడుగా. ఏ తమ్ముడు? ఈ తమ్ముడే. ఈ తమ్ముడా? అయినంత మంది నుంచి మా బావను ఎలా కాపాడినారు నువ్వు? అన్నయ్య, ఇదంతా చూస్తుంటే వీళ్ళందరికీ నేను నిన్ను కాపాడడం ఇష్టం లేదనుకుంటాను. అవును, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. మీరైనా చెప్పండి మామయ్య. వాడు ఎవరైతే మనకేవిరా అల్లుడిని కాపాడినాడు, మనోడికి లెక్క. అసలు వీరి సంగతి కాదురా. అల్లుడు రైల్లో ప్రయాణం చేస్తాండేటి సంగతి వాళ్లకు ఎట్లా తెలిసింది? ముందది కనుక్కోవాల. అల్లుడు దా, మనోడు చూస్తావుదా? దా రా తమ్ముడు. ఏందిరా నీ ట్విస్ట్? ఆడేంది నువ్వు కాపాడని చూస్తున్నాడు? వెళ్ళి ఆయన్నే అడుగు. నువ్వు చెప్పలేవా? ఇది బెదిరింపు కాదు, ప్రశ్నే. అసలు వీడినేస్తే ఏమొస్తుందన్నయ్య? డైరెక్ట్ గా పెద్ద తలని వేద్దామని వచ్చా. పెద్ద తలని చేస్తావా? నువ్వు ఆపుతావా? వీళ్ళు చెప్పేస్తా. నేను చెప్పేస్తా. ఏం చెప్తావు? అసలు ఈ రైల్వే స్టేషన్ ఐడియా ఇచ్చింది నువ్వే అని చెప్తాను. స్వైన్ ఫ్లూ తగులుకున్నా నాకు. నీకోసం కిండర్ గార్డెన్ లో సీట్ కూడా రెడీ చేస్తాను రా. తమ్ముడు, నా కొడుకు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు అన్నయ్య. అస్సలు నీ పోలికలు పెద్దయ్య పోలికలు వచ్చాయి. నేను వెళ్ళొస్తాను. భోజనం చేసేది తమ్ముడు. పెద్దయ్యని చూసిన వెంటనే నా కడుపు నిండిపోయింది. ఈ జన్మకి చాలు. ఇదే నా ఆఖరి చూపు. ఆగు ఆగు. ఆఖరి చూపు అంటున్నావేంటి తమ్ముడు? నేను మిమ్మల్ని కాపాడాను కదన్నయ్య, వాళ్ళు నన్ను వదలరు. నేను ఎక్కడుంటానో ఏం చేస్తానో వాళ్ళకంతా తెలుసు. చంపేస్తారు. ఈ పాటికి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను కాపు కాస్తుంటారన్నయ్య. తమ్ముడు, మరి ఇప్పుడు ఎలా తమ్ముడు? పర్వాలేదన్నయ్య, నేను మిమ్మల్ని కాపాడాను. ఆ సింహాన్ని చూశాను. ఈ జన్మకి ఇచ్చాలు. ఆగు తమ్ముడు. మామయ్య, నన్ను కాపాడి తమ్ముడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఈ ఎలాగైనా కాపాడు మామయ్య. సరే, అంత భయంగా ఉంటే మన ఇంట్లోనే 4 రోజులు ఉండవను. మీరు చెప్పారు కదా, ఉంటాను పెద్దయ్య.
మామగారు చెప్పారు కదా ఇంక నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు, ధైర్యంగా ఇక్కడే ఉండు. ఇదిగో తమ్ముడు ఇక్కడ ఉంటాను కానీ ఏర్పాట్లు చేసా. ఏంటి నేనా? బాగానే వినపడింది బ్రదర్. ఏంట్రా నీ స్కీములు? యా నీ కోచింగ్ కావాలా? ఏమిరా ఉంటుండావా? పెద్ద ఉండమన్నాడు అన్నయ్య. నిన్నెందుకు కొట్టినానో తెలుసా? తెలీదన్నయ్య. నీ మీద నాకు అనుమానం ఉందని చెప్పనీకి. ఆ మాట నోటితో చెప్పొచ్చు కదన్నయ్య. ఇక నుంచి నా ఫోకస్ అంతా నీ మీదనే. ఎదవన వలన ఓకే పట్టుకో. అసలు బేసిక్ గా మనకి ఇదంతా కామన్ బ్రదర్. ఇట్స్ వెరీ కామన్. ఎందుకు కొట్టాను తెలుసా? నీకు నా మీద అనుమానం అనుకుంటానన్నయ్య. అంతేకాదు ఈ కుర్చీలో నేను తప్ప ఇంకెవరు కూర్చోకూడదు. అర్థమైందా? నీకు ఆ కుర్చీ గురించి తెలుసు కదా మామ, ఎందుకు చెప్పలా? ఆ ఏదో పెద్ద పీకుతానన్నావుగా. ఈ ఇంట్లో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలియాలనే నీకు చెప్పలేదు. అసలు ఈ ఇంట్లో వాళ్ళతో ఆ బాటిల్ కూడా ముట్టుకోవద్దు. ఎందుకో? పెద్ద బాబు గారు మహేంద్ర నాయుడిని వేసేశాక ఓపెన్ చేద్దామని ఉంచారు. మరే వీళ్ళు ఎదవలని తెలుసు కానీ మరి ఇంత పెద్ద ఎదవలు అనుకోలేదు. నీకు విషయం తెలియదేమో, మా బావ పెద్ద లుచ్చా, మా బావ కొడుకున్నారే అంతకంటే పెద్ద లుచ్చాలు. నీకు ఒక ఫ్లాష్ న్యూస్ మామ. ఏంటది? నేను మీ వాళ్ళకంటే పెద్దలు వచ్చాకండి. వీడి మీద అన్నలకి డౌట్ గా ఉంది. వీడితోనే ఉండి వాడు ఎవడో కనిపెట్టమన్నారు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అజయ్ గారు నెల్లి లేపిస్తే నీకంత సీన్ లేదు మామ. ఇదేంటి ఇటు లేడు కదా, ఇటు ఎప్పుడు వచ్చాడు? ఎవడా? బ్రహ్మం పరబ్రహ్మం ఫ్యాన్సీ నెంబర్ చూడరా. అన్న నువ్వు అన్నా టెన్షన్ లో ఫ్యాన్సీ నెంబర్ చూసుకోలేదన్నా? నీకు టెన్షన్ వచ్చినప్పుడల్లా నా పేరు మెన్షన్ చేసుకోమని చెప్పాను కదరా. టెన్షన్ లో నాకు మోషన్లు అవుతున్నాయి. ఒక కుర్రోడి దెబ్బకి నాకు 3 రూపాయలు కడుతున్నాయి అన్నా. ఎదవ ప్రాసలాపి ఎవడో ఏంటో చెప్పు. అన్నా నువ్వు రావాలన్నా. వస్తా. ఎప్పుడు వస్తా? హీరోలు ముందు రారు వెనక రారు, సరిగ్గా టైంకి వస్తారా. రియల్ హీరోయిన్ రా. జై బోలో మస్తాన్ బాబాకి. ఆ ఇంట్లో ఒక్కడైనా లేచి పోవాలా? జై బోలో మస్తాన్ బాబాకి. జై బోలో మస్తాన్ బాబాకి. పీర్ సాహిబ్ గారు రండి. శేషాద్రి గారు ఎలా ఉన్నాడు? బాగానే ఉండా. మా మనవడికి జ్వరం వచ్చింది. మా అల్లుడు మీ చేత దిష్టి తీపించమంటే మిమ్మల్ని పిలిపించరా. ఓహో, పిల్లాడిది ఎక్కడ ఉంది? పిల్లాడి దగ్గరే ఉందండి, పదండి. రండి. बाहर जा, बाहर जा, हट जा, बाहर जा, शैतान बाहर जा, बाहर जा शैतान, शैतान बाहर जा, शैतान बाहर जा, हट जा, बाहर जा, लेडी शैतान, बाहर, बाहर, बाहर. ఎవడ్రా నువ్వు? నన్ను సైతాన్ అంటావా? मैं बोल रहा हूँ आओ. సచ్చినోడా! लेडी शैतान नाकी मार दिया. राउडी शैतान, शैतान बाहर जाओ, जाओ बाहर. డబ్బులు ఇస్తా అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 5,000 ఇస్తాను అబద్ధం చెప్తావా? क्या बोला? క్యా బోలా? 500 ఇస్తాను అబద్ధం చెప్తావా? ఇందాక 5,000 అంది. నువ్వు డబ్బుకు లొంగుతావో లేదో అని అంది. లొంగుతావని తెలిసింది. ఇప్పుడు బేరవాడుతుంది. तू जादू है रे. ముజే మాలూమ్ హే రే. పకడో. ఈ घर में शैतान ఉంది. నేను గుమ్మంలోంచి పంపించింది, ఫిర్ అది కిటికీలోంచి వచ్చింది. మీ ఇంట్లో ఒక అశుభకార్యం జరగవలసింది జరగాలేదు, అవునా? అవును సాహిబ్ గారు, మా చెల్లెల్ని విధవన చేసేటి కార్యక్రమం ఉండాలి, అది చెయ్యలేదు. అందుకే సైతాన్ పోను అంది. పంపించడానికి మార్గం ఏమీ లేదా జీ? ఉంది. తుమ్మినా ఉంది. ఈ ఇంట్లో వచ్చే పౌర్ణమికి ఒక శుభకార్యం జరగవాలి. అప్పటిదాకా ఏ అశుభకార్యం జరగన్నాయి. ఇంట్లో వాళ్ళెవరు ఆయుధం పట్టన్నాయి, చేతులకు రక్తం అంటన్నాయి, ఎవరిని చంపన్నాయి. పౌర్ణమికి 10 రోజులు ఉంది. అప్పుడు దాకా మేఘం. ఆ మహేంద్ర గాని ఫ్యామిలీని లేపేద్దామని స్కెచ్ చేసుకొని కూర్చున్నాం ఇక్కడ. స్కెచ్ వేస్తే గుడ్డతో తుడుచుకోండి, అదే గుడ్డ దాల్కే పండుకోండి. కుదరదు. కుదరవాలి. బచ్చాకి అచ్చకే లియే కుదరవాలి. అస్సలు కుదరదు. కుదరకపోతేనే అది పోద్ది. నువ్వు ఉండరా. నన్నవాడా మిమ్మల్ని కాదు సాహిబ్ గారు,
నా మనుమని కోసం మీరేం చేయమన్నా చేస్తా. 10 రోజుల్లో వారి బారసాల జరిపిస్తా. రేయ్, ఈ 10 దినాలు కత్తులు, గొడ్డేళ్లు, బాంబులు అన్నీ మర్చిపోండి. యా కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఠీక్ హై. ఇప్పుడు నాది హ్యాపీగా పోద్ది. నీది నా చేతిలో ఉంది. పక్కకే పీచే ఆవో. రేయ్ ఆగరా. అన్న నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చాను బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు, ఎందుకు వెళ్ళావరా? అన్న వెళ్ళినోడు తిరిగి ఎందుకు వచ్చినావు? అదే నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తానేంటనే? ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా నిజమా? నేను ఇప్పుడు పంపించాను. అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటికి పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా అమ్మ పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటు ఉంటాను. ఎవడా? బ్రహ్మం, పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తానంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మందిని తీసుకురా. పందులు గుంపులుగా వస్తాయిరా. పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగో. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడారులు ఇసుక అమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. నర్మయ్, నీ జేబులో ఎంత ఉందరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు ఎదవ. కమాన్. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకే నా ఇంత గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలొద్దు, జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్దమామ. పెద్దమామ అంటాడేంటి? వాడంతే వరుస కలుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్దమామను విసికిస్తావు? నువ్వు రామమ్మ విసికి. వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అదిగో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్నా, ఆ చైర్ లో కూర్చున్నా మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చైర్లో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా? కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినాది, మామ దవడ పగిలినాది. ఇదో స్కీమే లేదన్నా కదరా? నువ్వుండ్రా. స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుకుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిలిచారని వచ్చావు. దగ్గరికి ఏంటి స్వామిని పీకాడు? ఆ అజయ్ గారు సామాన్యుడు కాదు. వేలికి తెలియకుండా ఉంగరం కొట్టేస్తాడు. ఊరికి పీతలా తాగి నత్తలా పడుకోవడం కాదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నేను పోస్తాను. నీళ్ళొద్దు. అయ్యో, లివర్ చెడిపోద్దనియా. పెద్దన్నయ్య మిమ్మల్ని అందరి ముందు కొట్టారు, దానికి బాధగా లేదు. పెద్దయ్య అందరి ముందు మిమ్మల్ని తిట్టారు, దానికి బాధగా లేదు. కానీ పెద్దయ్య కోసం ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నారు చూడు, దానికి బాధగా ఉందన్నా. పైకి లేవరా. దేనికన్నయ్య? కుర్చీలో కూర్చోరా. ఈ ఏరియాలో ఎవడెవడో గ్రేట్ అని చెప్పుకొని తిరుగుతున్నారన్నయ్య. అస్సలు తండ్రి కోసం ప్రేమ వదిలేసావు చూడు, నువ్వన్నయ్య గ్రేటు. ఆ సంగతి వీళ్ళకి తెలియట్లా. నేను వీళ్ళకి అసలు ఆంటలేదు.
వీళ్ళకి నువ్వు అనాలంటే నేను చెప్పిన దానికి నువ్వు ఊ అనాలి. ఏందది? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళకి. తేడా వస్తే నువ్వు నాడాకంటే స్ట్రాంగ్ అని. కుదరదు. అమ్మాయిని వాళ్ళ బాబుని కలిపి కొట్టాను నేను. నేను ఒప్పిస్తానన్నయ్య. ఎలా ఒప్పిస్తావా వాడిని వెదవం చేయటం కాకపోతే? మావా మీరు ఉండండి మావా. అనయ్య నువ్వు అర్జెంటుగా ఆ అమ్మాయికి ఓ లవ్ లెటర్ రాయాలి. కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా ప్రియమైన శైలజకి ప్రేమతో రాస్తున్నా. ఆఖరిలో బలంగా ఏదో మాట ఉండాలరా. ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్ రాయరా? ఇది నా రక్తంతో రాసిన లవ్ లెటర్. తమ్ముడు ఇది తీసుకెళ్ళి మ్యూజిక్ ఎవరా? షూర్ అనయ్య. అనయ్య నీ ప్రేమ కోసం మావయ్య అంత రక్తం దానం చేశాడు. థ్యాంక్స్ అవ్వా. థ్యాంక్స్ మామా. అన్నా ఏమైందన్నా? వెళ్ళిపోతాను నా వల్ల కాదురా. అవ్వా అవ్వా గొరిల్లా అమ్మతో సమానం. పిల్లలు తప్పు చేసినా క్షమిస్తుంది. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, ఇప్పుడు ఏ భాషలో మీకు ట్రాన్స్లేట్ చేయాలి?